గురజాల పట్టణంలో స్థానిక రైల్వే గేట్ సమీపంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మండల కన్వీనర్ కొమ్మనేని బుజ్జి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు సిద్ధార్థపు గాంధీ మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీన జరిగే జడ్పీటీసీ ఉప ఎన్నికలకు ప్రచారంలో భాగంగా రాష్ట్ర బీసీసీఎల్ అధ్యక్షులు ప్రస్తుత ఎమ్మెల్సీ రమేష్ యాదవ్పై పచ్చ మకలు దాడి చేయడం హేయమైన చర్య అని, రాష్ట్రంలో శాంతి భద్రతలు కనుమరుగయ్యే వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడ్డాలో వైఎస్ఆర్సీపీ నాయకులపై దాడులు సరిచేయడం సరికాదని, రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై పాలు దొరికితే చూస్తూ ఊరుకునేది లేదని, సహించేది లేదని, దీనికి పర్యవసానం అతి తొందరలో బదులు చెప్పాల్సి వస్తుందని, ఇప్పటికైనా పచ్చమూకులు దాడుల నుంచి పోలీసులు శాంతి భద్రతలను కాపాడేందుకు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వేముల చలమయ్య, నగర పంచాయతీ వైస్ చైర్మన్ మన్యం కన్యాకుమారి ప్రసాద్, పట్టణ కన్వీనర్ కుక్కమూడి అన్నారావు, వీరంరెడ్డి, అమరారెడ్డి, పీర్ అహ్మద్, జక్క సత్యం తదితరులు పాల్గొన్నారు. శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించేయడానికి పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక కూడా మరి తెలుసు. మనందరం కూడా పులివెందులలో మరి 2 జడ్పీటీసీలు ఉప ఎన్నికలు జరిగే క్రమంలో నిన్న సాయంత్రం కూడా కొంతమంది గూండాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దాడి చేసి విచక్షణారహితంగా మరి వాళ్ళని పట్టడం కూడా మనం నేడు చూస్తున్నాం. ఒక సామాన్య కార్యకర్త కాదు, ఒక మండల స్థాయి నాయకుడుగా ఈ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్సీ కూడా రమేష్ యాదవ్ గారు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బీసీసీఎల్ విభాగానికి అధ్యక్షున్నారు. మరి అటువంటి వారి మీద కూడా దాడి జరుగుతున్నారంటే మరి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయన్నది కూడా మనందరం కూడా అర్థం పెట్టుకుని దర్శనం చేయొచ్చు. 4 ఏళ్లే జమిని వస్తే 3 ఏళ్లే ప్రజలు రెడీగా ఉన్నారు. తిరిగి ఇదే 70 ఏళ్ళని, ఇదే 170 ఏళ్ళు ఎలా తిరగరాస్తావు చూద్దాం. కనుక దయచేసి ప్రశాంతమైన వాతావరణంలో మీరు ఎలక్షన్ జరిపించండి, గెలుచుకోండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఓట్లయితే గెలిపించుకోండి, దొంగతనం వద్దు. దయచేసి పోలీసు వారు అధికారులు ఎవరికి శాశ్వతం కాదయా. 5 ఏళ్ళు వాళ్ళు ఉండొచ్చు, 5 ఏళ్ళు వీళ్ళు ఉండొచ్చు. మీరు 60 ఏళ్ళు ఉద్యోగాలు చేయాలా, పోలీసులు కావచ్చు, ఇతర అధికారులు కావచ్చు. వాళ్ళు ఏదో చెప్పిన మాటలు విని ఇవాళ వైసీపీ నాయకులు కొట్టడమో తిట్టడమో చేయొద్దు. చేస్తే 3 ఏళ్లే తిరిగి అదే అధికారంలోకి వస్తాం, అదే స్టేషన్కి వస్తాం. మా మహేశ్వరి గారు చెప్పాడు ఎలా కేసులు పెట్టాలో, ఎలా జైలు పంపించాలో మాకు తెలుసని. మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అధికారంలో ఉండి వాళ్ళు చెప్పిన మాటలు విని మా కార్యకర్తలకు అన్యాయం చేస్తే ఇతర దేశాల్లో ఉన్నా కూడా చొక్కా పట్టుకొని లేకపోతే లోపలేస్తా అన్నాడు. మా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఎక్కడ ఇబ్బంది జరిగినా ఈ ఆంధ్రప్రదేశ్లో విజయనగరం కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, అనంతపురం కావచ్చు, ఎక్కడికైనా వెళ్తాం. మా నాయకులకి, కార్యకర్తలకి అన్యాయంగా ఏదైనా జరిగితే అందరం కలిసికట్టుగా పోడుతాం. జగనన్న పిలుపు మేరకు ఎంత దూరమైనా పోతాం. మా నాయకులకి ఎవరికైనా, కార్యకర్తలకైనా, నాయకులకు అన్యాయం జరిగితే ఎక్కడ ఊపిన ప్రసక్తే లేదు. పులివెందులలో ప్రశాంతంగా ఎలక్షన్ జరపాలని ఎస్సీ ఎలక్షన్ కమిషన్ మరీ కోరుకుంటున్నాం. తెలుగుదేశం కూటమి నాయకులారా దయచేసి గుర్తుంచుకోండి. రోజు పొద్దు పొడుస్తుంది, పొద్దుగుతుంది. ఆల్రెడీ 1.5 సంవత్సరం అయిపోయింది. క్యాలెండర్ తిరిగినట్టే రోజులు తిరగబడతాయి. 29 ఎప్పుడో లేదు. ఇదే పరిస్థితి తిరిగి మీకు రాకుండా తెచ్చుకోండి. దయచేసి అర్థం చేసుకోండి. ప్రజలు భద్రతంగా ఎలక్షన్కి వెళ్దాం. జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా ప్రచార నిమిత్తమై రాష్ట్ర బీసీసీఎల్ అధ్యక్షులు రమేష్ యాదవ్ గారు నల్లగొండవారిపల్లె ప్రచారానికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన సందర్భంలో ఆయన కాన్వాయ్పై పులివెందుల ఇన్ఛార్జి, టీడీపీ ఇన్ఛార్జి బీటెక్ రవి ఆధ్వర్యంలో కర్రలు, రాడ్లు, పెట్రోల్తో ఇరుసుకుపడి కారు మీద పెట్రోల్ చల్లి అద్దాలు పగలగొట్టి కారులో వాళ్ళని బయటికి లాగి కొట్టడం జరిగింది. పులివెందుల జెడ్పీటీసీ జగన్ అడ్డా కాబట్టి అక్కడ ఎట్లా గెలిచి దౌర్జన్యం చేసేది సరే గెలిచి జగన్ గారికి డ్యామేజ్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఇలాంటి దురాఘాతాలకు పాల్పడుతూ ఉన్నారు. ఇలాంటి ఈ సంఘటనని పూర్తిగా వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్ తరఫున పల్నాడు జిల్లా అధ్యక్షులుగా నాయకులందరూ కలిసి ఖండిస్తూ ఉన్నాం.